హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చందమామ కథకు స్వాగతం. కథ పేరు నాగానందము. జీమూతకేయుడు అనే విద్యాధర రాజుకు జీమూత వాహనుడనే కుమారుడు ఉండేవాడు. జీమూతకేయుడు ముసలివాడై తన భార్యతో సహా అరణ్యములో తపస్సు చేసుకోబోతూ తన కుమారుడైన జీమూత వాహనుడికి రాజ్యాభిషేకము చేసి వనానికి వెళ్ళాడు. కానీ జీమూత వాహనుడే రాజ్యభోగాలు అనుభవించే కంటే తాను కూడా వనవాసం చేస్తూ తల్లిదండ్రులకు సేవ చేయటమే ఆనందదాయకముగా కనబడింది. అందుచేత అతను కూడా వనవాసమే అవలంబించి తల్లిదండ్రుల వెంట ఉండేవాడు. రాజ్యభారమంతా మంత్రులపై పడింది. ఒక వనంలో కొంతకాలం ఉన్నాక ఆ ప్రాంతంలో కందమూలాలు కరువు ఏర్పడింది. అందుచేత ముసలిరాజు తన కుమారుడితో మలయ పర్వతం ప్రాంతంలో మంచి ఆశ్రమం చూసి రమ్మని చెప్పాడు. జీమూత వాహనుడు తన చెలికాడైన ఆత్రేయుడనే బ్రాహ్మణుణ్ణి వెంట పెట్టుకొని మలయ ప్రాంతంలో గౌరీ ఆశ్రమానికి వచ్చాడు. వారిరువురు గౌరీ దేవాలయం సమీపించే సమయానికి ఆలయములో ఎవరో యువతి వీణ వాయిస్తూ మహాశ్రావ్యంగా దేవీ సంకీర్తనం చేస్తూ ఉండడం వినిపించింది. ఆ సమయంలో దేవాలయంలో దేవిని ఆరాధిస్తున్న చిన్నది విశ్వవసు అనే విద్యాధరుని కుమార్తె. మిత్రవసు అనే వాడికి చెల్లెలు. ఆమె పేరు మలయావతి. ఆమె గానానికి ముగ్ధుడైన జీమూత వాహనుడు ఆలయం వెలుపల నుంచి పాట ఆలకించసాగాడు. అయితే మధ్యలో ఆలయం నుంచి సంభాషణ వినవచ్చింది. కన్యక అయినా ఈ దేవిని ఎంత ఆరాధించి ఏం లాభమమ్మా? ఈమె నీకు తగిన భర్తను ఇవ్వబోదు అని మలయావతితో ఆమె చెలికత్త అన్నది. ఈ సంభాషణను బట్టి గానము చేసే మనిషి పెళ్లి కానిదని, ఆమెను చూడటం తప్పు కాదని గ్రహించి జీమూత వాహనుడు ఆలయంలోకి ప్రవేశించాడు. అప్పుడు మలయావతి, జీమూత వాహనుడు ఒకరినొకరు చూసుకొని ప్రేమించుకున్నారు. మలయావతి సిగ్గుచేత అతిథి సత్కారం కూడా చేయలేకపోయింది. ఇంతలో ఇంటి నుంచి ఆమెకు పిలుపు కూడా వచ్చినది. తరువాత జీమూత వాహనుడు తన తల్లిదండ్రులకు గౌరీ ఆశ్రమానికి చేర్చాడు. జీమూత వాహనుణ్ణి చూసినది మొదలు మలయావతి ప్రేమతో తప్పించిపోసాగింది. ఒకనాడు ఆమె శైత్యోపచారాలకు గాను చెలికెత్తతో సహా చందనల గృహానికి వెళ్ళింది. అక్కడ చెలికెత్తె ఆమెకు చందనపు చిగుళ్ళ పసరు పూసి అరటి ఆకులతో విసురుతూ ఉండగా జీమూత వాహనుడు తన చెలికాడైన ఆత్రేయుడితో సహా అక్కడికి వచ్చాడు. అక్కడ ఉండే పాలరాతి అరుగును వదిలి స్త్రీలిద్దరూ చెట్టుచాటుగా ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ మగవాళ్ల సంభాషణను బట్టి జీమూత వాహనుడు ఎవతనో ప్రేమించి బాధపడుతున్నట్టు స్పష్టమైంది. ఆ స్త్రీ ఎవతో మలయావతికి తెలియదు. జీమూత వాహనుడు తాను ప్రేమించిన స్త్రీ రూపాన్ని అరుగుపై చిత్రించాడు. అది మలయావతికి కనిపించలేదు. తాను ఇంతగా ప్రేమించే జీమూత వాహనుడు మరెవతనో ప్రేమిస్తున్నాడు అనుకుని ఆమె ఈర్ష్య చెందింది కూడా. ఇంతలో జీమూత వాహనుణ్ణి వెతుక్కుంటూ మలయావతి అన్న మిత్రవసు అక్కడికి వచ్చాడు. జీమూత వాహనుడు తాను చిత్రించిన బొమ్మను అరటి ఆకుతో కప్పి మిత్రవసువుతో మాట్లాడాడు. మా నాన్నగారు నా చెల్లెలు మలయావతిని నీకిచ్చి పెండ్లి చేయాలంటున్నారు అన్నాడు మిత్రవసు. నీతో సంబంధము చేసుకోవటం చాలా గొప్ప విషయమే, కానీ నా మనసు మరొకరి చోట లగ్నమై ఉండడం చేత నేను ఈ సంబంధానికి ఒప్పుకోలేను అన్నాడు జీమూత వాహనుడు. తాను ప్రేమించిన స్త్రీ మలయావతేనని అతనికి తెలియదు. జీమూత వాహనుడి ఈ మాటలు వింటూనే మలయావతి మూర్ఛపోయింది. ఇతను పెళ్లికి ఒప్పుకోనేదేమిటి, ఇతని తండ్రి చేత చెప్పిస్తే తప్పక ఒప్పుకుంటాడు అనుకుంటూ మిత్రవసు వెళ్ళిపోయాడు. ఈ లోపల చెలికెత్త చేసిన సపర్యలతో మలయావతి మూర్ఛ తేలింది. మా అన్న ఇంకా ఉన్నాడో లేడో చూసి రావే అంది చెలికెత్తెను పంపించి. అక్కడ ఉన్న
తీగతో ఉరి వేసుకోవటానికి ప్రయత్నించింది మలయావతి. మలయావతి మనస్థితి తెలుసుకున్న చెలికెత్త చాటు నుండి ఈ సంగతి చూచి రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టింది. పక్కనే ఉన్న జీమూత వాహనుడు పరుగెత్తుకుంటూ వచ్చి మలయావతి మెడ చుట్టూ ఉన్న తీగను లాగేశాడు. తర్వాత జరిగిన సంభాషణలో అపోహలన్నీ తొలగిపోయాయి. తనకు మిత్రవసువు ఇస్తానన్న మలయావతి తాను ప్రేమించిన మనిషేనని జీమూత వాహనుడు తెలుసుకున్నాడు. అరటి ఆకు ఎత్తి అరుగుపై ఉన్న చిత్తరువును చూసేసరికి జీమూత వాహనుడిని ప్రేమించిన ప్రేయసి తానే అని మలయావతి కూడా తెలుసుకుంది. వారిద్దరికీ త్వరలోనే యథావిధిగా వివాహము జరిగింది. ఆ సమయంలో మిత్రవసువు తన కొత్త బావమరిదికి ఒక దుర్వార్త తెచ్చి ఇచ్చాడు. మతంగుడనే శత్రువు జీమూత వాహనుడి రాజ్యాన్ని కాస్త కాజేశాడు. ఇంత పని చేసిన మతంగుణ్ణి ఇప్పుడే చంపి వేస్తాను, నాకు అనుమతి ఇవ్వు అన్నాడు మిత్రవసువు. మరొకరి కోసం నా ప్రాణాలైనా ఇవ్వాలన్నది నా మతమై ఉండగా ఇంకొకరిని చంపిరమ్మని నేనెలా అనగలను అన్నాడు జీమూత వాహనుడు మిత్రవసువుకి అహింసా ధర్మ బోధన చేస్తూ. కొంతకాలము గడిచింది. ఒకనాడు మిత్రవసువు జీమూత వాహనుడు కలిసి మలయా పర్వత ప్రాంతంలో సముద్ర తీరానికి సముద్రపోటు చూడటానికి వెళ్ళారు. ఆహా, ఆ కొండలు చూడు, తెల్లగా హిమాలయ శిఖరాల్లా ఉన్నాయి అన్నాడు జీమూత వాహనుడు. అయ్యో, అవి మలయా సావులు అనుకున్నావేమిటి? కావు, పాముల అస్థికల గుట్టలు అన్నాడు మిత్రవసువు. ఇన్ని పాములు ఎలా చావటం జరిగింది అని జీమూత వాహనుడు అడిగాడు. పూర్వము గరుత్మంతుడు ఇక్కడికి వచ్చి తన రెక్కల గాలిచేత సముద్రపు నీటిని తోసివేసి అడుగున ఉండే పాములను పట్టుకుపోయి భక్షించేవాడు. అప్పుడు నాగరాజైన వాసుకి గరుత్మంతునితో రోజుకొక నాగుణ్ణి బలి ఇచ్చి మిగిలిన పాములకు అకారణ మృత్యుభయం నుంచి తొలగించాడు. అదే ఒప్పందం చేసుకున్నాడు అని మిత్రవసువు చెప్పాడు. అయ్యో, వాసుకి 1000 తలలు 2000 నాలుకలు ఉన్నాయే, అందులో ఒక్క నాలికైనా ఓ గరుత్మంతుడా, ఇవాళ నన్ను తిని ఒక నాగుణ్ణి ప్రాణము కాపాడు అనలేకపోయిందా అన్నాడు జీమూత వాహనుడు. అతను తనలో నా దేహము గరుత్మంతుడికి ఆహారముగా ఇచ్చి ఒక నాగుడి ప్రాణమైనా కాపాడే అవకాశము దొరికితే నేనెంత ధన్యుణ్ణి అనుకున్నాడు. ఇంతలో అక్కడికి ఒక నౌకరు వచ్చి మిత్రవసువుతో మిమ్మల్ని మీ తండ్రి గారు రమ్మంటున్నారు అని చెప్పాడు. మిత్రవసువు జీమూత వాహనునితో ఇది అపత్కరమైన చోటు, ఎక్కువసేపు మసలక త్వరగా వచ్చే అని చెప్పి వెళ్ళాడు. లేదు, నీటి దాకా వెళ్ళి వచ్చేస్తాను అంటూ జీమూత వాహనుడు సముద్ర తీరానికేసి కదిలాడు. ఇంతలో అతనికి అయ్యో నాయనా శంఖచూడుడా, నీ చావు చూడవలసి వచ్చిందా నాకు అని రోదన వినిపించింది. ఆ సమయంలో వధ్యశిల ఆ సమీపంలో వధ్యశిల ఉంది. ఆ రోజు గరుత్మంతుడికి ఆహారం కావటం శంఖచూడుడనే నాగుడి వంతు. వాడి తల్లి ముసలిది, ఆమెకు వాడు ఒక్కడే కొడుకు. వధ్య చిహ్నమైన ఎర్ర బట్టలను పట్టుకుని శిల వద్ద కింకరుడొకడు ఉన్నాడు. ఆ బట్టలు కప్పుకొని శిలపై పడుకుంటే గరుత్మంతుడు వచ్చి తినిపోతాడు. శంఖచూడు చావటానికి సిద్ధమై ధైర్యంగానే ఎర్రబట్టలు తీసుకున్నాడు. కానీ అతని తల్లి కడుపు పగిలేలా ఏడుస్తుంది. వాడు ఆమెను సముదాయించలేకున్నాడు. ఈ సమయంలో జీమూత వాహనుడు అక్కడికి వచ్చి సంగతంతా గ్రహించాడు. పుత్రశోకముతో మతిపోయి ఉన్న ముసలిది జీమూత వాహనుడి కాళ్లపై పడి, ఓ గరుత్మంతుడా, ఇవాళ నాగరాజు నీకు నన్నే ఆహారంగా పంపాడు, నన్ను తిను అని ఏడ్చింది. ఆమె స్థితి చూసి జీమూత వాహనుడు గుండె కరిగిపోయింది. అమ్మా, నేను గరుత్మంతుణ్ణి కాను. ఆ ఎర్రబట్టలు నాకిచ్చినట్లయితే నేను గరుత్మంతుడికి ఆహారమై నీ కొడుకు ప్రాణాలు కాపాడుతాను అన్నాడు జీమూత వాహనుడు. అంత మాట అన్నవాడివి నాకు నా కొడుకు ఒకటి నీవొకటి కాయదు నాయనా, అటువంటి పని చేయటానికి నేను ఎప్పుడూ ఒప్పుకోను అంది.
ముసలిది. జీమూత వాహనుడు ఎన్ని విధాలా చెప్పినా శంఖచూడుడు కూడా ఎర్రబట్టలు ఇవ్వలేదు. గరుత్మంతుడు వచ్చే సమయం దగ్గర పడింది. శంఖచూడుడు గోకర్ణేశ్వరునికి ప్రదక్షిణ చేసి రావటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తల్లి కూడా వాడి వెంట వెళ్ళింది. సరిగ్గా ఆ సమయానికి మలయావతి తల్లి ఒక నౌకరు చేత జీమూత వాహనుడికి ఇవ్వమని ఎర్ర బట్టలు పంపింది. జీమూత వాహనుడు వాటిని సంతోషముగా తీసుకుంటూ, నువ్వు పద, అమ్మగారికి నా నమస్కారాలు చెప్పు అన్నాడు. చిత్తమంటూ నౌకరు వెళ్ళిపోయాడు. జీమూత వాహనుడు ఆ ఎర్రబట్టలు ధరించి వధశిలపై పడుకున్నాడు. ఇంతలో గరుత్మంతుడు వచ్చి జీమూత వాహన్ని పట్టుకుని తినటానికి మలయా పర్వత శిఖరంపైకి తీసుకుపోయాడు. ఈ లోపుగా జీమూత వాహనుడు కోసం అత్తగారింటి నుంచి ఒక నౌకరు జీమూతకేయుడి ఇంటి వరకు వచ్చాడు. అతను అక్కడ ఇక్కడ కూడా లేనట్టు స్పష్టమైంది. ఇంతలో జీమూత వాహనుడి చూడామని ఆకాశం నుంచి నెత్రుడితో తడిచి ఆ సమీపంలో పడింది. దానిని జీమూత వాహనుడి తల్లి గుర్తించింది. ఆ సమయముకే ఏడుస్తూ ఎర్ర బట్టలతో శంఖచూడు అటుగా వచ్చాడు. వాడి మాటలను బట్టి జీమూత వాహనుడు గరుత్మంతుడికి ఆహారమైనట్లు స్పష్టమైంది. జీమూతకేయుడు, ఆయన భార్య మలయావతి కూడా అగ్ని ప్రవేశం చేయటానికి నిశ్చయించుకున్నారు. నేను ముందుగా వెళ్ళి గరుత్మంతుణ్ణి కలుసుకుంటాను, మీరు అగ్ని తీసుకుని రండి అంటూ శంఖచూడు బయలుదేరాడు. గరుత్మంతుడు జీమూత వాహన్ని ఒక వంక పీక్కొని తింటూనే అతనిలోని భయాందోళన లేకపోవటము, ముఖము సంతోషములతో ఉండడము గమనించి, ఎవరయ్యా నీవు అని అడిగాడు. ఆకలి మీద ఉన్నావు, ముందు నీ కడుపు నింపుకో అన్నాడు జీమూత వాహనుడు. ఇంతలో శంఖచూడు, గరుత్మంతుడా, వదులు, అతను నాగుడు కాదు, నన్ను భక్షించు అంటూ పరిగెత్తుకుని వచ్చాడు. ఇద్దరు ఎర్రబట్టల వాళ్ళను చూసేసరికి గరుత్మంతుడికి ఎవరో నాగుడో తెలియలేదు. శంఖచూడు తన పడగలు చూపాడు. తాను తింటున్నది విద్యాధరుడని తెలిసి గరుత్మంతుడు చాలా నొచ్చుకున్నాడు. అతనికి పశ్చాత్తాపం కలిగింది, కానీ ప్రాయశ్చిత్తం తెలియలేదు. ఎన్నటికీ జీవహింస చేయవద్దని జీమూత వాహనుడు గరుత్మంతుడికి ఉపదేశము చేశాడు. గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి అమృతం తెచ్చి జీమూత వాహనుడిపై, పాముల ఎముకల గుట్టలపై చల్లాడు. జీమూత వాహనుడితో పాటు నాగులందరూ బతికారు. తరువాత జీమూత వాహనుడు తన రాజ్యం పొందటమే కాక విద్యాధరులకందరికీ చక్రవర్తి అయి మలయావతితో పాటు సుఖంగా రాజ్యపాలన చేశాడు. కథ సమాప్తము. మరొక కథ పేరు వడ్డీతో సహా. ఒక ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు. పంటలు పండక అప్పులు చేసి పంటలు పండినప్పుడు ఫలసాయమంతా వడ్డీ కింద చెల్లుగట్టి ఆ రైతు అడుగంటాడు. ఆ స్థితిలో వాడు వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో చూడు, నా దగ్గర నుంచి ఇక నీకు చిల్లిగవ్వ కూడా రాదు. నాకు ఉన్నదంతా అయిపోయింది. నువ్వు చాలా డబ్బు గడించిన వాడివి కనుక ఆ కిటికేదో చెబితే నేను కూడా సుఖంగా బతుకుతాను అన్నాడు. ఓరి పిచ్చివాడా, డబ్బు రాముడివ్వవలసిందే అన్నాడు వడ్డీ వ్యాపారి. రైతు రాముణ్ణి అడిగి డబ్బు తెచ్చుకోవటానికి ప్రయాణమయ్యాడు. వాడి భార్య వాడికి 3 రొట్టెలు కట్టి ఇచ్చింది. కొంత దూరము పోయాక రైతుకు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. రైతు తన మూట విప్పి ఒక రొట్టి బ్రాహ్మణి చేతిలో పెట్టి, స్వామి, నేను రాముణ్ణి చూద్దామని పోతున్నాను, తమకు తెలిస్తే దారి కాస్త చెబుతారా అన్నాడు. బ్రాహ్మణుడు రొట్టె తీసుకుని ఆకాశముకేసి చూసి కళ్ళు మూసుకొని ఏమీ అనకుండా తన తావున తాను వెళ్ళిపోయాడు. రైతు మరికొంత దూరం వెళ్ళాక ఒక యోగి ఎదురయ్యాడు.
రైతు యోగికి ప్రణమిల్లి లేచి తన మూటలోంచి ఇంకొక రొట్టె తీసి ఇచ్చి, స్వామి, రాముడి దగ్గరికి వెళ్ళాలి, దారి ఎటో చెబుతారా అని అడిగాడు. యోగి మౌనస్వామిలా మాట్లాడక తన దారిని తాను వెళ్ళిపోయాడు. కొంత దూరము వెళ్ళాక దారి పక్కన ఒక పేదవాడు కనిపించాడు. ఆ మనిషిని చూస్తూనే ఎంతో కాలముగా అన్నం తినక పోయినట్లున్నాడు. రైతు అతన్ని చూసి జాలిపడి అతని పక్కనే కూర్చొని తన వెంట తెచ్చిన 3వ రొట్టె ఇచ్చి తినమన్నాడు. ఆ పేదవాడు రొట్టె తిని, ఎక్కడికి పోతున్నావు బాబు అని అడిగాడు. రాముణ్ణి చూస్తే డబ్బులిస్తాడట, చూడబోతున్నాను. ఎవరిని అడిగినా దారి చెప్పకుండా ఉన్నాడు, తెలిస్తే కాస్త చెబుదువు అన్నాడు రైతు. పేదవాడు నవ్వి, నేనే రాముణ్ణి, నువ్వు ఎక్కడికి పోనవసరం లేదు, ఇదిగో శంఖము తీసుకో, దీన్ని ఎలా ఊదాలో నేను చెబుతాను, నువ్వు ఏది జరిగినా ఈ శంఖం ఊదగానే కోరిక సిద్ధిస్తుంది అన్నాడు. రైతు ఆ రాముడి సహాయంతో శంఖము ఊదటంలో గల కిటుకు తెలుసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. అది మొదలు రైతుకు ఏ లోటు లేదు. ఏది కావాలన్నా శంఖము ఊదగానే దానంతటా అదే వచ్చేసేది. ఒకనాడు వడ్డీ వ్యాపారి రైతు దగ్గరికి వెళ్ళి సంగతంతా తెలుసుకొని తర్వాత రైతు శంఖము దొంగిలించి తన ఇంటికి తీసుకుపోయాడు. కానీ వాడికి దాన్ని ఊదే వైనం తెలియలేదు. అందుచేత వడ్డీ వ్యాపారి రైతు వద్దకు వచ్చి, ఇదిగో చూడు, నీ శంఖము నా దగ్గరికి వచ్చింది, కానీ నీకు దాన్ని ఒక షరతు మీద ఇస్తాను. అయితే ఇదిగో చూడు, నీ శంఖము నా దగ్గరికి వచ్చింది, నీకు దాన్ని ఒక్క షరతు మీదైతే ఇస్తాను. ఆ శంఖము వల్ల నీకు ఎంత కలిగితే నాకు రెట్టింపు కలగాలి. అలా కాదంటే నేనే శంఖాన్ని నీ పాత బాకీ కింద జమ చేసుకుంటాను అన్నాడు. విధి లేక రైతు సరేనన్నాడు. వడ్డీ వ్యాపారి శంఖము తిరిగి ఇచ్చాడు. అది మొదలు శంఖము రైతుకు ఏది ఇచ్చినా వడ్డీ వ్యాపారికి రెట్టింపు ఇస్తూ ఉండేది. అంతలో ఒకనాడు రైతుకి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. వాడు తన మనసులో నాకన్నా ఒకటి పోవాలి అని కోరుకుని శంఖము ఊదాడు. రైతుకు ఒక కన్ను పోయింది, వడ్డీ వ్యాపారికి 2 కళ్ళు పోయాయి. రైతుకి తృప్తి కలిగింది. కథ సమాప్తము. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నా వీడియోని చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే అది నాకు ప్రోత్సాహంగా ఉంటుంది.